నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, సిగ్నేచర్ అనలిస్ట్. మనకి జనరల్గా సంవత్సరం మారింది అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఉత్సాహం అందరికీ ఉంటుంది. దీంట్లో రకరకాలుగా ఉంటుంది. టారట్ కార్డు చదువుకునేవాళ్ళు, జ్యోతిష్యం ప్రకారం చూసుకునేవాళ్ళు, న్యూమరాలజీ ప్రకారంగా చూసుకునేవాళ్ళు చూస్తూ ఉంటారు. నేను చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే నేను జ్యోతిష్యం చూశాను, న్యూమరాలజీ చూశాను, సిగ్నేచర్ కూడా చూశాను. గ్రాఫాలజీ సిగ్నేచర్ అనేది చాలామందికి అంటే నేను 1995లో న్యూమరాలజీ గురించి చెప్తూ ఉన్నప్పుడు అదేంటి న్యూమరాలజీ అని నన్ను వింతగా చూసేవాళ్ళు. మేము తెలుగు యూనివర్సిటీలో నేను న్యూమరాలజీ చెప్తూ ఉంటే అందరూ వ్యంగ్యంగా అదేంటి న్యూమరాలజీ అనేవాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా న్యూమరాలజీ. దానికి నేను రాసిన బుక్ కూడా చాలా సహాయపడింది. మీరే న్యూమరాలజిస్ట్ అని సమగ్రంగా 440 పేజీలతో న్యూమరాలజీలో రాశాను. ఇది ఇప్పుడు దేశంలో దిస్ ఈజ్ ద అథారిటీ. అలాగే జ్యోతిష్యం కన్నా న్యూమరాలజీ చాలా చిన్న సబ్జెక్ట్, అక్యురేట్గా జరుగుతుంది. ఇప్పుడు మనకి 2025లో పర్సనల్ ఇయర్ నెంబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ ఇయర్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 చూసాం. మీరు చూడని వాళ్ళు మనకి దావూద్ ఆస్ట్రో ఛానల్ చేస్తే మనకు అన్నీ వచ్చేస్తాయి. మీకు 2025 ఎలా ఉంటుందో కూడా చెప్పాను. ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబరు 7కి వస్తాం. ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ 7, ఇక్కడ కూడా ఇయర్ నెంబర్ చూస్తే 25, 7. ఈ ఎవరికైతే పర్సనల్ ఇయర్ నెంబర్ 7 వస్తుందో ఈ సంవత్సరం వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ 25 అనేది 7 నెంబర్ అనేది ఒక స్పిరిచువల్ నెంబర్, జ్ఞానకారకుడు, మోక్షకారకుడు అయిన కేతు నెంబర్. ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ 4, 5, 6 ఇయర్లో బాగా సంపాదించి ఇచ్చేసిన వాళ్ళు, విలాసవంతమైన జీవితం గడిపిన వాళ్ళు ఈ సంవత్సరం ఆటోమేటిక్గా దేవుడు లేడు అనేవాళ్ళు కూడా దేవాలయాలకు వెళ్ళటం, బొట్టు పెట్టుకోవటం, మెడిటేషన్ చేయటం, చాలామంది యోగా మెడిటేషన్ క్లాసులు నేర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరం అనుకోకుండా ఆధ్యాత్మికమైన భావాలు కలుగుతాయి. ఎందుకంటే ఆధ్యాత్మికి 7 నెంబర్, 7 ఈజ్ వెరీ పవర్ఫుల్ నెంబర్. వీళ్ళకి జరగబోయే విషయాలు కళల రూపంలో తెలుస్తాయి. ఎవరి బర్త్ నెంబర్ 7 అయినా అంటే 7, 16, 25 అయినా, డెస్టినీ నెంబర్ 7 అయినా వీళ్ళకి చాలా సంజీవిని యోగం ఉంటుంది. వీళ్ళకి డాక్టర్స్కి ముఖ్యంగా 7 నెంబర్ పుట్టిన వాళ్ళు కానీ డెస్టినీ నెంబర్ 7 కానీ ఉన్న వాళ్ళకి చాలా సంజీవిని యోగం ఉంటుంది. వాళ్ళ చేతితో మెడిసిన్స్ తగ్గిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ 7 నెంబర్ పుట్టిన వాళ్ళే. కాకర్ల సుబ్బారావు గారు 25th జనవరి పుట్టారు. అలా చాలామందిని చూశాను. 25th 7 కానీ, 16 కానీ, 25 కానీ పుడతారు. ఒక అమ్మాయి నేను పుట్టినప్పుడు నేను చెప్పి ఈ అమ్మాయి డాక్టర్ అవుతుందన్న, అప్పుడు నవ్వారు. ఇప్పుడు ఆమె పీజీ చేసి సూపర్ స్పెషాలిటీకి ప్రిపేర్ అవుతుంది. అలా ఈ 7 నెంబర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మంచి ఆధ్యాత్మికంగా ఉంటారు, మెడికల్గా ఉంటారు. ఈ ఆధ్యాత్మికమైన ఈ సబ్జెక్ట్ అకార్డ్ సైన్సెస్ అంటారు. జ్యోతిష్యము, న్యూమరాలజీ, టారట్ కార్డ్స్, ఇలా రకరకాలు చాలా పూజలు, పుణ్యాలు, పునస్కారాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీరు చాలామందిని యోగులు వీళ్ళంతా ఉంటారు. వీళ్ళందరికీ 7 నెంబర్ ఉంటుంది. ఈ 7 నెంబర్ ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా ఉంటారు. ఆధ్యాత్మికంగా ఎవరున్నా వాళ్ళు శాంతిగా ఉంటారు. జనరల్గా ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు గొడవలకు వెళ్ళరు. వీళ్ళకి శాంతంగా అన్ని ఎందుకులే పోనీలే అని అనిపిస్తుంటుంది. వీళ్ళకి మొన్నటి వరకు బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళు భౌతిక అభివృద్ధి మీద కొంచెం తగ్గుతుంది. వీళ్ళంతా స్పిరిచువల్గా సంపాదించింది దానం చేద్దాం, నలుగురికి హెల్ప్ చేద్దాం, నలుగురికి దూరంగా ఉంటూ ధ్యానం, ఆత్మ పరిశీలన, హూ ఐ యామ్ అనేది పరిశీలన జరగడం, ఇలా స్తబ్దంగా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవటం, ఈ పురాణాలు, ఇతిహాసాల గురించి చాలా బాగా రీసెర్చ్ చేయటం, వీటిని ఎప్పుడూ కొనుక్కోని వాళ్ళు భాగవతం బుక్ తీసుకొని చదువుకోవటం. ఇప్పుడు చాలామంది వీళ్ళు ప్రవచనకర్తలు వస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద ఇప్పుడు చాలా బాగా దానికి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ ఆస్తులు కొనడం వీటన్నిటి మీద కాస్త ప్రాపంచికమైన విషయాలు కొంచెం దైవం మీద ఎక్కువగా ఇది జరిగే అంటే దేవుడి మీద దేవాలయాలు చాలా సంవత్సరాలుగా ముస్లిమ్స్ అయితే మక్కా వెళ్దాం అనుకున్న వాళ్ళు మక్కా వెళ్ళటం, లేదా క్రిస్టియన్స్ జెరూసలేం వెళ్ళటం. ఇప్పుడు ఉన్నవాళ్ళు చాలామంది ఇప్పుడు అందరూ కాశీకి వెళ్ళటం, తర్వాత యూపీలో
అయోధ్య వెళ్ళటం, ఇలాంటివన్నీ పాతగా చాలా సంవత్సరాలుగా వాళ్ళకున్న కోరికలన్నీ కూడా తీరే అవకాశాలు, ఏది స్పిరిచువల్గా జరిగే అవకాశాలు, వాళ్ళలో ఒక కొత్త భావం ఏర్పడటం. చాలా సంవత్సరాల తర్వాత చాలామంది అయ్యప్ప మాల కూడా వేసుకుంటారు. వాళ్ళు అయ్యప్ప మాల వేసుకోవటం, లేకపోతే దుర్గా మాల వేసుకోవటం, ఏదో ఒక మాల వేసుకొని స్పిరిచువల్కి దేవుడికి దగ్గరగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా ఈ పర్సనల్ ఇయర్ నెంబరు ఇప్పుడు సపోజ్ ఎవరైనా కానీ 9/7/1960 పుట్టారనుకోండి, ఈ సంవత్సరం అక్కర్లేదు, 9/7 + 20/25 కొడితే 25, 2 + 5 7, వీళ్ళు పర్సనల్ ఇయర్ నెంబర్ 7. అందువల్ల వీళ్ళు కొంచెం యోగా మెడిటేషన్ చేయటం, కొంచెం దానం చేయటం, ఒక 2% దానం చేయటం, ఒక 2% దానం చేయండి, చాలా బాగుంటుంది. ఇటు ఆటోమేటిక్గా వీళ్ళు దానం కూడా చేస్తారు. ఈ సంవత్సరం చాలా 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 బాగా ఉంటుంది. స్పిరిచువల్గా వీళ్ళు ఉన్నతమైన స్థితికి పొందే అవకాశాలు. చాలామంది ఈ మధ్యన చాలామంది జ్యోతిష్యం నా దగ్గరికి వచ్చిన వాళ్ళు జ్యోతిష్యం న్యూమరాలజీ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నారని అంటున్నారు. చాలామంది కుర్రోళ్ళు కూడా నేర్చుకోండి. ఈ ఎవరికైతే పర్సనల్ ఇయర్ నెంబర్ 7 వస్తుందో వాళ్ళకి మంచి గురువు కూడా దొరికే అవకాశాలు, మంచి ఇన్స్టిట్యూట్ వచ్చే అవకాశాలు, ఇవన్నీ చాలా బాగా ఉంటాయి. దీనివల్ల అంతా బాగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు కేతు సంబంధించి అంటే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించుకోవటం కానీ, లేకపోతే శివ రుద్రాభిషేకం చేయించుకోవటం కానీ, మామూలు ఇంకా పీస్ఫుల్గా ఉండడానికి యోగా మెడిటేషన్ నేర్చుకోవటం చేస్తే చాలా బాగా ఉంటుంది. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ 2025లో ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.